హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సలోమి సాగరపు యూట్యూబ్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటంటే, మనకి ఈ గత 4-5 రోజుల నుండి అందరి నోటిలో ఒకటే మాట రావడం జరుగుతుంది. ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా కాదా? మనకి హైడ్రా రంగనాథ్ గారు దీని మీద మాట్లాడడం జరిగింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోని కంపల్సరీ పూర్తిగా చూడండి. డెఫినెట్ గా మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం మధ్య వరకు చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు. సో వీడియోని లాస్ట్ వరకు ఒక్కసారి చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్తే, ఎప్పుడైనా కూడా మనం లేఅవుట్స్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫామ్ ల్యాండ్స్ అంటే అగ్రికల్చరల్ ల్యాండ్సే కొనడం జరుగుతుంది. కొన్న తర్వాత దాన్ని లేఅవుట్స్ ప్లాట్ల కింద చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అప్పుడు ప్లాట్స్ చేసి తర్వాత మనం సేల్స్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ కొని అక్రమంగా లేఅవుట్స్ చేసి దాన్ని సేల్ చేయడం జరుగుతుంది. అక్రమంగా లేఅవుట్స్ మీన్స్ అంటే దాంట్లో మనకి రోడ్స్ కానీ అసలు ఏ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వకుండా కస్టమర్స్ కి డైరెక్ట్ గా సేల్ చేయడం జరుగుతుంది. అది చూసుకుంటే ఫ్యూచర్ లో కస్టమర్స్ చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అందుకోసము మనకి హైడ్రా రంగనాథ్ గారు ఒక క్లారిఫై అండ్ ఒక టాపిక్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కాబట్టి దాని గురించి ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది కాదు అని చెప్పడం జరిగింది. అసలు ఫామ్ ల్యాండ్స్ కొనడం మంచిదా కాదా? అసలు ఫామ్ ల్యాండ్స్ అంటే మన మైండ్కి వచ్చేది ఒకటే, ఏంటంటే హైదరాబాద్కి సిటీ శివార్లలో 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఉంటాయి ఫామ్ ల్యాండ్స్ మ్యాక్సిమం. అండ్ ఫామ్ ల్యాండ్స్ ఎప్పుడు కూడా హైవేస్కి 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల ఉంటాయి. అప్పుడు మనము ఆ ఫామ్ ల్యాండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా ఇయర్స్ గడిచిన తర్వాత కూడా మనకి రిటర్న్స్ అంతగా రావడం జరగదు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా దాని మీద చేయడం వేస్ట్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫామ్ ల్యాండ్స్ వేసినప్పుడు కూడా మనకి లేఅవుట్స్ సరిగా చేయరు, ప్లాటింగ్ సరిగా చేయరు. ప్లాటింగ్ సరిగా చేయకుండా ఇంకోటి ఏంటంటే మనకి దానికి తగ్గ ఎమ్యూనిటీస్ ఏమి ఇవ్వరు. రోడ్స్ ఇవ్వరు, పార్క్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కి ప్లేస్ కానీ ఇలాంటివి ఏమి వదలకుండా మొత్తము ల్యాండ్ని మొత్తం కూడా ప్లాట్స్ గా చేసి సేల్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఫ్యూచర్ లో ఎప్పుడైనా హెచ్ఎండిఏ డిటిసిపి అప్రూవల్స్ కి వెళ్ళాలనుకుంటే చాలా మనకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోడ్స్ ఇవన్నీ సదుపాయాలు లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా వేస్టే. ఎందుకంటే ఫ్యూచర్ లో మనకి అప్రూవల్స్ ఇవ్వరు. గవర్నమెంట్ కి ఎలాగో మనము ట్యాక్స్లు పే చేయడం ఉండదు కాబట్టి ఫ్యూచర్ లో మనకి అప్రూవల్స్ కూడా ఉండదు. మనకి ఫామ్ ల్యాండ్స్ అంటే చాలా తక్కువ రేట్లలో ప్లాట్లు చేసి అమ్ముతూ ఉంటారు. అది అమ్మిన వాళ్ళకి లాభం వస్తుంది కానీ కొనే కస్టమర్స్ చాలా నష్టపోతుంటారు. ఎందుకంటే లేఅవుట్స్ అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీలో లాగా ఉండదు అండ్ ఎమ్యూనిటీస్ ఉండవు కాబట్టి మనకి దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, చాలా నష్టపోవాల్సి ఉంటుంది. దాని మీదే మనకి రంగనాథ్ గారు దాని మీదే మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. చాలా మంది కూడా అక్రమంగా లేఅవుట్స్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిలలో అస్సలు ఎంత తక్కువ రేట్లో మనకి సేల్ చేసినా కానీ మనం తీసుకోవడం మంచిది కాదనేది నేను చెప్తున్నాను. సో హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు ఈ విషయం మీద మనకి క్లారిటీ ఇచ్చారు. ఫామ్ ల్యాండ్స్ అనేది అక్రమంగా లేఅవుట్లు వేసి ఎవరైతే చేస్తారో వాళ్ళ లేఅవుట్స్ లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు, ఫ్యూచర్ లో ఇబ్బంది పడాల్సి వస్తుందని హైడ్రా రంగనాథ్ గారు మనకి ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. అసలు ఫామ్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎలా ఉండాలంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ముందు అది సిటీకి ఎంత దూరంలో ఉంది, సిటీకి ఒక 50 కిలోమీటర్లు ఉంటే మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్ సిటీకి 4 సైడ్స్ కూడా ఫామ్ ల్యాండ్స్ లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సిటీకి ఎంత డిస్టెన్స్ ఉంది, హైవేకి 3 లేదా 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న ఫామ్ ల్యాండ్స్ లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఫామ్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ కొన్ని పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకొని ఇవి ఉన్నాయా లేవా, మస్ట్ అండ్ షుడ్ గా ఇవి ఇస్తారా లేదా అని మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఓనర్స్ ని మీరు ఖచ్చితంగా అడిగి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఏంటంటే మనం ఫామ్ ల్యాండ్స్ లో వీళ్ళు రోడ్స్ మనకి 30, 40, 60 ఫీట్ అంటే హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం డిటిసిపి నామ్స్ ప్రకారం మనకి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారా లేదా, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్స్ వాళ్ళు మనకి ఎంత స్పేస్ వదులుతున్నారు, పార్క్ ఏమైనా ఇస్తున్నారా, వాటర్ ట్యాంక్స్ ఏమైనా ఇస్తున్నారా. అంటే ఫ్యూచర్ లో మీరు నాలా కన్వర్జేషన్ చేసుకున్నా, ఎల్ఆర్ఎస్ కి వెళ్దాం అనుకున్నా అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉంటాయి కొన్ని ఫామ్ ల్యాండ్స్, వాటి మీద హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇవన్నీ మీరు ఆ కంపెనీ ఓనర్స్ ని అడిగి అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకి చూపిస్తే అండ్ డాక్యుమెంట్స్ లో మెన్షన్ చేస్తే మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే పార్క్స్ కూడా ఇవన్నీ చాలా ఫామ్ ల్యాండ్స్ లో ఇస్తుంటారు, మంచి ఎమ్యూనిటీస్ కూడా ఇస్తుంటారు. ఇవన్నీ ఉన్నట్లయితే మీరు
ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే రేపన్నాడు మీరు నాలా కన్వర్జేషన్ చేసుకున్నా కానీ అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉండి ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నా కంపల్సరీ ఈజీగా వచ్చే విధంగా ఉండే విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఓనర్స్ని కూడా ఒకటి క్వశ్చన్ చేయొచ్చు. ఏంటి అంటే అసలు మీరు ఈ ఫామ్ ల్యాండ్ ఇక్కడ ఎందుకు వేయడానికి కారణం, హెచ్ఎంఏ డిటిసిపి ఎందుకు మీకు అప్రూవల్స్ రాలేదు అని ఒకసారి క్వశ్చన్ వేయండి. వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మీరు అప్పుడు డిసిషన్ తీసుకోవచ్చు. అసలు అక్కడ ఫామ్ ల్యాండ్ ఎందుకు వేశారో కారణం వాళ్ళు మీకు క్లారిటీగా ఒకసారి వివరిస్తారు. ఆ లేఅవుట్స్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే ప్లాట్స్కి అండ్ రోడ్స్కి మధ్యలో అంటే ప్లాటింగ్ స్టోన్కి రోడ్స్కి కొంచెం ప్లేస్ మనకి లీవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా డ్రైనేజ్ కానీ వాటర్ కనెక్షన్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఆ స్పేస్ కూడా మనకు వదులుతారు. హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ విజన్ చూసి ఒక లేఅవుట్ మంచి విజన్తో వేస్తారు. అలాంటి లేఅవుట్స్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల తక్కువ బడ్జెట్లో ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ వస్తాయి. ఎందుకంటే మీరు బల్క్లో చాలా లైక్ చూసుకుంటే పావేకరు 5 గుంటలు 10 గుంటలు ఇలా కొనడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే సిటీకి దగ్గరలో ఉంటాయి కాబట్టి డెఫినెట్గా రెసిడెన్షియల్ అనేది పెరుగుతుంది. అండ్ హెచ్ఎండే లిమిట్స్లో ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు బల్క్లో ల్యాండ్ కొంటారు కాబట్టి మంచి రిటర్న్స్ మీకు వస్తాయి. సో ఫామ్ ల్యాండ్స్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 20 లేదా 30 ఎకరాల పైన ఉన్న ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. వాళ్ళైతే మనకి ఆ ప్లేసుల్లో కొంతవరకు మనకి మంచి రోడ్స్ కానీ ఈ ఎమ్యూనిటీస్ అన్నీ ఇస్తేనే చేసుకోండి. 2 లేదా 3 ఎకరాలలో ప్లాటింగ్ చేసి ఫామ్ ల్యాండ్స్లో ఇలాంటి వాటిలో పెట్టుకోవడం కంటే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వేయాలని విజన్ ఉన్న హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్న అండ్ సిటీకి దగ్గరలో ఉన్న ఫామ్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ మీరు త్వరలోనే చూస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడు రీసెంట్ అంటే ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది మా ఒరేజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ గురించి. అది కూడా ఫామ్ ల్యాండే, బట్ అదేంటంటే సిటీకి 45 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి శ్రీశైలం హైవే ముచ్చర్ల 4th సిటీ విలేజ్లోనే ఉంది. ముచ్చర్ల 4th సిటీ విలేజ్ రెసిడెన్షియల్ స్కోప్ ఎక్కువ ఉంది. అట్ ది సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్కి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి మేము అక్కడ ఫామ్ ల్యాండ్ వేయడం జరిగింది. ఎందుకు మేము ఫామ్ ల్యాండ్ వేసామంటే అక్కడ కడతాల్ ముచ్చర్ల యాచారం మండలాలు ఫార్మా సిటీ కోసము అది కన్జర్వేషన్ జోన్లో పెట్టడం జరిగింది. అంటే విచ్చలవిడిగా కన్స్ట్రక్షన్ చేసుకోకుండా విచ్చలవిడిగా లేఅవుట్స్ వేసి కన్స్ట్రక్షన్ చేయకుండా ఫార్మా సిటీ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం వాళ్ళు కన్జర్వేషన్ జోన్ పెట్టడం జరిగింది కాబట్టి మేము అక్కడ హైవేకి 2 కిలోమీటర్లోనే ఫామ్ ల్యాండ్ వేయడం జరిగింది. వన్స్ ఇప్పుడు మనకి ఎలాగో రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి డెఫినెట్గా అది రెసిడెన్షియల్ స్కోప్ ఉంది, సిటీకి దగ్గర ఉంది కాబట్టి కన్జర్వేషన్ జోన్ అనేది లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసిన వెంటనే మనది హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంది కాబట్టి ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకొని మనం హెచ్ఎండిఏ పర్మిషన్స్ హ్యాపీగా తీసుకోవచ్చు. అందుకే మేము ముందు జాగ్రత్త కోసమే రోడ్స్ 30, 40, 60 ఫీట్ పార్క్ అండ్ మోడల్ విల్లాస్ కానీ అండ్ ప్లాట్కి కర్బింగ్ స్టోన్కి అంటే రోడ్డుకి ప్లాట్ స్టోన్కి మధ్యలో ప్లేస్ కూడా లీవ్ చేయడం జరిగింది. వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవన్నీ ముందు జాగ్రత్తతోటే మేము ఈ ఫామ్ ల్యాండ్ వేయడం జరిగింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ముచ్చర్ల 4th సిటీ విలేజ్లోనే ఉంది, హైవేకి 2 కిలోమీటర్స్లోనే ఉంది కాబట్టి డెఫినెట్గా కన్జర్వేషన్ జోన్ లిఫ్ట్ చేసినప్పుడు మనది హెచ్ఎండిఏ అప్రూవల్ ఈజీగా తీసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ ఫామ్ ల్యాండ్ వేయడం జరిగింది. కన్జర్వేషన్ జోన్ లేకపోయి ఉంటే మేము కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ వేసేవాళ్ళము. ఇది 117 ఎకరాలు చేస్తున్నాము. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విజన్ తోటే మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా వరకు కూడా క్లయింట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బల్క్లో మేము 5 గుంటలు 10 గుంటలు ఇస్తున్నాం కాబట్టి క్లయింట్స్ అనేది తక్కువ బడ్జెట్లో ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, తీసుకుంటున్నారు. వాళ్ళకి మేము ఆ ప్రామిస్లు కూడా చేస్తున్నాము అండ్ మంచి ఒక విజన్ తోటి ఈ లేఅవుట్ వేయడం జరిగింది. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో ఈ ఫామ్ ల్యాండ్ కూడా ఒకసారి చూడండి. అండ్ మేము అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము, తప్పకుండా మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఫ్యూచర్లో కూడా చాలా టాపిక్స్ మీ ముందుకే తీసుకురావడం జరుగుతుంది. నాకు సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.